తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ దిశగా అడుగులు వేస్తోంది. డ్రగ్స్ దందా నడిపినా డ్రగ్స్ వాడినా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ తెలిపారు. స్టార్స్ ముందుకు వచ్చి డ్రగ్స్ కి వ్యతిరేకంగా అవగాహన వీడియోలు చేయాలని కోరారు. అలాంటి వారి సినిమాలకి టికెట్స్ పెంపు వంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందని కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం కలకలం రేపుతోంది. అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్ పెడ్లర్తో సంబంధాలు కలిగి ఉన్నాడని అనుమానంతో అధికారులు అతనిపై నిఘా పెట్టారు. తెలంగాణ స్టేట్ నార్కోట్ బ్యూరో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. అమన్ ప్రీత్ సింగ్ నివాసాలు, అతడు తిరిగే ప్రదేశాల మీద ఏక సమయంలో దాడులు జరిపారు. నైజీరియా నుంచి వచ్చిన 5 మంది డ్రగ్ పెడ్లర్లతో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 13 మందిలో అమన్ ఒకడు. వీరందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. అమన్ కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలింది. అరెస్ట్ అయిన వారిలో కొందరు గతంలో పలుమార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అమన్ నైజీరియన్స్ వద్ద నుండి 2 కోట్ల రూపాయల విలువైన కొకైన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. ఏడాదిన్నర కాలంగా డ్రగ్ ఫెడ్లర్తో అమన్ ప్రీత్ సింగ్ సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక అమన్కి టాలీవుడ్తో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ సాగనుంది. ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో. తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను. ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది. ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేపీహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చార్జ్షీట్ అయి ఉంది. ఆ కేసు ఇప్పుడు ట్రయల్లో ఉంది. మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండ్లగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు. ఈ 5 కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్ లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరెస్ట్ అబ్స్టాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికి రిక్వెస్ట్, మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టిఎస్ ట్యాప్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకొక అతను రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ దిశగా అయితే అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఎక్కడైతే డ్రగ్స్ ఉందో అక్కడ ఖచ్చితంగా ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ స్థితిగా చూడాలి. ఓవరాల్ గా హైదరాబాద్ కానీ తెలంగాణలో ఈ విషయం మీద సీరియస్ గా మన పోలీసులకు పోలీసులు కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా గతంలో అమ్మిన డ్రగ్ పెండర్స్ తో పాటు తర్వాత పబ్ల మీద నిఘా పెట్టి ఇప్పటికే చాలా మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకుంటూ ఉన్న కలకలం సృష్టించింది. ఇది కూడా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఈ రకంగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా సమాచారం రావడం, తర్వాత దీనికి సంబంధించి అంటే టాలీవుడ్ తో సంబంధం ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు దీంట్లో ఉన్నాడని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం 5 పట్టుకున్నారు. 5 పట్టుకున్న నేపథ్యంలో 5 కూడా టెస్ట్ చేస్తే అందరికి కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి వీళ్ళని ప్రస్తుతానికి మాత్రం బాధితులుగానే చూస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ చాలా కీలకంగా మారింది. దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరికినాయి. కాబట్టి
దీంట్లో టాలీవుడ్ తో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యం తర్వాత వీళ్ళంతా కూడా ముంబై అలాగనే గోవా నుంచి డ్రగ్స్ ను సప్లై చేస్తా డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ ఐదుగురు పాజిటివ్ వచ్చినప్పుడు కూడా మిగతా ఇంకా ఏప్రిల్ నుంచి దాదాపుగా మీరు చెప్పినట్టుగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఈ రకమైన దందా కొనసాగుతా ఉంది. దీంట్లో ఇప్పటి వరకు ఎంతమందికి ఈ డ్రగ్స్ ను అమ్మారు, తర్వాత దీంట్లో టాలీవుడ్ లో ఉన్న వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అంటే మనం గమనించచ్చు. ఎప్పుడైనా సరే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కడో చోట సినిమా పరిశ్రమకు లింకులు దొరకడం, తర్వాత గా ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది పేర్లు పెట్టడం గతంలో చూస్తే మళ్ళీ మరోసారి కూడా ఇప్పుడు రకుల్ప్రీత్ సింగ్ తమ్ముడు దీంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా టాలీవుడ్ లో ఉన్న కొంతమంది పేర్లు కూడా బయటకు వినిపిస్తా ఉంది. దాని మీద పూర్తి ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం నిన్న వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత తిరిగి పోలీసు కస్టడీ తీసుకుంటే మాత్రం ఇంకా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో నిన్న సైబరాబాద్ లో దొరికిన డ్రగ్స్ దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువ ఉండడం, తర్వాత దీంట్లో చాలా కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే చాలా మంది పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి. దీంట్లో ప్రధానంగా వీళ్ళు టాలీవుడ్ కాకుండా ప్రధానంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, తర్వాత విద్యార్థులే టార్గెట్ కూడా వీళ్ళు ఈ డ్రగ్స్ ను అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా పబ్బులతోటి కూడా అంటే మనం చూసిన గతంలో పబ్బుల్లో ఉన్న డీజేలు కూడా ఈ డ్రగ్స్ సేవించి వాళ్ళు అంటే పార్టిసిపేట్ చేయడం, తర్వాత వీళ్ళతో పాటు మరికొంతమందికి కూడా ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్న సమాచారం మేరకు కూడా గత 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ పబ్స్ లో రైడ్ చేసినప్పుడు దొరికిన వ్యవహారాన్ని మనం గమనించాం. ఇదే రకంగా ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి పబ్స్ కి లింకులు ఏమైనా ఉన్నాయా, తర్వాత వీళ్ళు ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, ఎవరికి అమ్మారు, ఎంత మేరకు బిజినెస్ చేశారు, దీంట్లో కీలకమైన అంటే కింగ్ పిన్ గా ఉండి ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్న విషయం మీద పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.